ఎవ్రీవన్, ఈరోజు మా ఇంట్లో వచ్చేసి ఎగ్ కర్రీ అనమాట. ఇది ఎంత సింపుల్గా మా ఆంధ్ర స్టైల్లో ఎలా చేసుకుంటారో చూసేయండి. ఫస్ట్ మనం ఎగ్స్ అయితే బాయిల్ చేసుకోవాలి. ఎగ్స్ బాయిల్ అవుతుండగా మనం కొంచెం అయితే సాల్ట్ వేసుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే ఎగ్ షెల్ తొందరగా రిమూవ్ చేయడానికి కొంచెం ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి కట్ చేసి పెట్టుకున్నాం. ఫస్ట్ ప్యాన్ పెట్టుకున్న తర్వాత అందులో ఆయిల్ బాయిల్ అవ్వగానే ఎగ్స్ని అయితే ఫస్ట్ లైట్గా ఫ్రై చేసుకోవాలి, ఎక్కువ ఫ్రై చేసుకోవద్దు. లైట్గా ఫ్రై అయిన తర్వాత అదే ఆయిల్లో సేమ్ మనం ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి మంచిగా కలిపేయాలి. నెక్స్ట్ మనం చింతపండు పులుసు అయితే రెడీ చేసుకుంటున్నాం. ఆ మగ్గిన ఆనియన్స్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, టర్మరిక్ పౌడర్ అండ్ సాల్ట్, ఇంకా ఎగ్స్, ఇంకా చిల్లీ పౌడర్ మొత్తం అన్నీ వేసుకొని ఒక్కసారి లైట్గా తిప్పుకోవాలి. నెక్స్ట్ కొంచెం వాటర్ వేసుకోవాలి. కొన్ని వాటర్ ఎందుకు వేసుకోవాలంటే మళ్ళీ మనం చింతపండు పులుసు వేస్తాం కాబట్టి ఎక్కువ అయిపోతుంది. సో మంచిగా అదంతా మగ్గే వరకు వెయిట్ చేయాలి. అదంతా మగ్గిన తర్వాత లాస్ట్లో కొంచెం ఇంగువ వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇంకా నెక్స్ట్ కొత్తిమీరతో సర్వ్ చేసుకోవడమే. చాలా